తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడకపోవచ్చు, కానీ ఇప్పుడు బాప్తిస్మం ద్వారా జన్మించిన మనల్ని బట్టి దేవుడు ఏమైపోతుంటాడు? సంతోషిస్తున్నాడట. ఇదేంటి అంటే మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని మనం ఏం చేసాం? ఇప్పుడు కాడికి వేసుకున్నాం, మన జీవితాన్ని మార్చుకున్నాం, పరిశుద్ధులుగా మారిపోయాం. అంటే ఇప్పుడు దేవుడు ఏమైపోతున్నాడు? నా కొడుకు మళ్ళా నాలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు కనుక ఆనందించాలని దేవుడు ఎప్పుడు ఆనందిస్తున్నాడు? బాప్తిస్మము తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. అంటే ఇప్పుడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎందుకు ఆనందిస్తున్నాడంటే, మనం బాప్తిస్మము తీసుకునేటప్పుడు దేవుడి కొరకు బ్రతుకుతామని మన నిర్ణయం తీసుకుంటున్నాం. ఇప్పుడు దేవుడి కొరకు నిర్ణయాన్ని తీసుకొని అలా బ్రతకకపోతే దేవుడు మళ్ళీ ఏమైపోతాడు సార్? బాధపడతాడు, చాలా బాధపడతాడు. అంటే మనం మాట ఇచ్చాం. ఇప్పుడు ఎవరికి ఇచ్చాం మాట? దేవుడికి మాట ఇచ్చాం, నీకోసం బ్రతుకుతాను, నీకోసం నమ్మకంగా ఉంటానని బాప్తిస్మములో మనం మాటిస్తున్నాం ఆయనకి. అదే నమ్మకం మనం చివరి దినం వరకు కొనసాగిస్తూనే ఉండాలి. వెనక తీసే వరకు దేవుడు ఏమైపోతుంటాడు? దేవుడు ఏమైపోతాడు? మళ్ళీ ఆయన బాధపడతాడు.